కూడా బాగున్నాను. ఏంటి అప్డేట్స్? మెయిన్ నిన్నటితోని షైనీకి ఎగ్జామ్స్ అయిపోయండి. ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట. నిన్నటితో అయిపోయాయి కాబట్టి ఒక పెద్ద బాధ్యత. అంటే ఈ సంవత్సరానికి ఇంకా అక్టోబర్ వరకు తనకి హాలిడేసే. ఓకే, ఇంకా వాతావరణ వివరాలకు వచ్చేసరికి 37 నుంచి 38 డిగ్రీలు నడుస్తుంది. ఇప్పుడు ఎండ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అందరూ వాకింగ్లో ఇంకెలా ఉంటుందన్నమాట సాయంత్రం అయ్యేసరికి. సో ఇక్కడ వాతావరణం అయితే ప్రజెంట్ ఇది. కానీ షైనీ మెయిన్ ఎగ్జామ్స్ అవ్వడం వల్లనే నేను ఇలాగ బయటికి రాగలుగుతున్నాను. ఎందుకంటే చెప్తాను చూడండి, ఇప్పుడు మన పరిస్థితి బాగలేదు అవునా. అంటే ఇంట్లోని వీడియోలు చేసుకోలేము. బయటికి రావాలి అంటే ఇంట్లో కొన్ని విలువైన వస్తువులు ఉంటాయి అవునా కదా. డబ్బులే కావచ్చు, ఇంకా బంగారమే కావచ్చు, ఏదైనా వస్తువులే కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇప్పుడు నేనుండే పరిస్థితుల్లోని నేను అసలు ఏం వాడుతున్నా కూడా దాచేసి రూమ్లో పెట్టేసి అలం వేసుకుంటున్నాడు తను. అలాంటిది ఇంకా విలువైన వస్తువులు దాస్తే ఎవరికి చెప్పుకోలేము, అడిగితే ఎవరు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అనమాట ప్రజెంట్. అందుకని షైనీని కాపలాగా పెట్టి నేను బయటకు రావాల్సి వస్తుంది. సో నిన్నటితో తనకి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి రోజంతా స్కూల్లో అది ఉండడం కాబట్టి ఎగ్జామ్స్ వల్ల నేను ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాను అనమాట. బట్ ఇప్పుడైతే నేను కాపలా పెట్టేసి వచ్చాను. సో నేను ఇంట్లో ఉండేటప్పుడు తను వాళ్ళ నాన్నతో బయటకు అది వెళ్ళడం అలా జరుగుతుంది. సో ప్రజెంట్ నా సిచ్యువేషన్ అయితే ఇలా ఉండింది. ఇంకా అదే ఎలాగో వీడియోస్ తీయడం అవటం లేదు కదా అని నేనేంటంటే ఇంకా కంటిన్యూస్గా యూట్యూబ్ చూడడం, తర్వాత ఏమైనా న్యూస్ అప్డేట్స్ చూస్తుంటే ఇండియన్స్ ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా మంచి పేరు ఉంది. నిజం చెప్పాలంటే మన భుజాల మీద ఇప్పుడు నేను ఇలా మార్కెట్కి వెళ్ళినా కూడా ఇలా వెళ్ళినా ఒక ఇండియన్ వెళ్తుంది అనే చెప్తారు కానీ ఒక ఇండియా వెళ్తుంది అని చెప్తారే కానీ నా పేరు పెట్టి ఎవరు చెప్పరు. అలాంటిది మనం ఇండియాని భుజం మీద మోసి ఇప్పటి వరకు నేను చాలా బాధ్యతగా ఉండే మనం అండ్ ఇండియన్స్ అలాగే ఏ దేశంలో ఉన్నా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకుంటాము. హార్డ్ వర్కర్స్ అని 12 గంటలు కంటిన్యూస్గా పనిచేసినా కూడా ఒక ఎంత అసలు విసుగు లేకుండా ఓవర్ టైమ్స్ అవి చేసుకుంటా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారని ఒక మంచి పేరు ఉంది. అటువంటిది కొంతమంది ఇండియన్స్, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, ఇండియన్స్ అనే ఒక దేశాన్ని ఇండియన్ అనే మనం బయటకు వెళ్ళి ఇలాగా వేరే పనులు చేసుకుంటా కోట్లు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఎవరు. ఈ మధ్యన మరీ సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. అలాగే వీసాల పేరు మీద అలాగే ఎన్ని స్కాములు అసలు. అంటే నేను ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడలేదు, ఎందుకంటే నాకే హెడ్ఏక్స్ ఉన్నాయి, నా తలకే నొప్పులే నాకున్నారు. అదేమన్నా నేనే ప్రశాంతంగా ఉందామనేసి ఇంట్లో ఉండేటప్పుడు ఏదో 4 వీడియోలు చూద్దామని ఇలా నొక్కేసరికి అవే వస్తున్నాయి. సుమన్ టీవీ అవే అనమాట. ఏమవుతుంది అసలు? యాక్చువల్లీ ఆమెతో నేను ఒకసారి మాట్లాడాను ఇన్స్టాగ్రామ్లో. ఎందుకంటే ఛానల్ కూడా అండి వాళ్ళు కష్టంతో మీరు ఇప్పుడు చూస్తేనే ఛానల్, మీరు ఓన్లీ అవుట్పుట్టే చూస్తారు. బిహైండ్ ద సీన్స్ అనగా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అని మీకు తెలియదు. ఈ MCN ఛానల్స్ ఏంటంటే ఈ తమాదా మీడియా వీళ్ళకి మనం రికార్డ్ చేసేసి వీడియోస్ వాళ్ళకి ఇచ్చేస్తే ఎడిటింగ్ థంబ్నెయిల్ అన్నీ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళ వర్క్ ఏంటి, వీడియో రికార్డ్ చేసి ఇవ్వడమే. ఓకే, సో మన డాష్ బోర్డ్లో, ఎందుకంటే ఇది నాకు ఎలా తెలుసు అంటే నేను ఒకసారి ఆమెని అడిగాను అనమాట, మీ పేరు చెప్పను, ఆమెను అడిగితే ఇన్స్టాగ్రామ్లో తను చెప్పారు, ఓకే అమ్మ ఇది డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ అంటే వాళ్ళు నేను తమాదా మీడియాని కాంటాక్ట్ చేసి అప్పట్లో నాకు తెలియలేదు. ఎందుకంటే నేను ఇండియాలో లేను కదా, మనకేంటంటే ఒక హెల్ప్ కావాలి, మనం రికగ్నైజ్ అవ్వాలంటే మన లోకల్లో లేను కదా అని చెప్పి అనుకొని సర్లే ట్రై చేద్దామని తమాదా మీడియాతో ఫస్ట్ 1 మంత్ నాకు తెలీదు, ఏం ఐడియా లేదు అసలు ఏంటి ఎలా అవుతుందని. సో అయినప్పుడు వాళ్ళ ఆ కాంటాక్ట్ నెంబర్ డైరెక్ట్గా ఇచ్చారు, సరే కాంటాక్ట్ అయ్యాము. అక్కడ ఎలా ఉంటుందంటే మనకి డాష్ బోర్డ్ ఉంటుందండి యూట్యూబ్లోని, మనకి గూగుల్ క్రోమ్ నుండి డాష్ బోర్డ్ ఉంటుంది. ఆ డాష్ బోర్డ్లో ఓనర్ అని మనం ఉంటాము, మేనేజరు అలాగని అనేసి తమాదా మీడియా ఎవరైతే మనం MCN ఛానల్లో లింక్ అప్ అయి ఉన్నామో వాళ్ళది లింక్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో అక్కడ ఏమవుతుంది, మనం ఓన్లీ మన ఛానల్ మనది అంతే, కానీ రిమైనింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళే చేస్తారు. ఓకే, సో మనం ఏంటంటే వీడియో రికార్డ్ చేసేసి వాళ్ళకి ఇవ్వాలి, ఎడిటింగ్ థంబ్నెయిల్ అన్నీ వాళ్ళే చూసుకొని వాళ్ళే ఛానల్లో అప్లోడ్ చేసేసి ఇన్కమ్ కూడా ఫస్ట్ వాళ్ళే తీసుకుంటారు. ఫస్ట్ ఇన్కమ్ వాళ్ళు తీసుకొని వాళ్ళ వాటా వాళ్ళు తీసేసుకొని రిమైనింగ్ మనీ అనేది మనకి ఇస్తారు. ఇదంతా ఒక అగ్రిమెంట్ అనమాట. ఒక అగ్రిమెంట్ మీద మనం సంతకాలు పెట్టుకోను. నేను 1 మంత్ 2 మంత్స్ చూసినట్టున్నాను, నాకు ఓపిక లేదు. ఎందుకంటే వీక్లీ 3 వీడియోస్ పెట్టాలి, తర్వాత కంటెంట్ ఇంకా దీని మీదే ఉండాలన్నమాట. అదే మనం రికార్డ్ చేసి ఇచ్చేస్తే వేరే విషయం. ఇంకా అలా ప్రెషర్. తర్వాత నాది అంత పెద్ద ఛానల్ కాదు, ఇప్పుడు కూడా పెద్ద ఛానల్ కాదులేండి,
బట్ అప్పుడు ఏంటంటే ఒక 20,000 30,000 ఉండేటప్పుడు ఏదైనా మేము బూస్ట్ చేసేస్తాము, మిలియన్స్ వ్యూస్ వచ్చేలాగా చేస్తామంటే ఆశపడ్డాము. బట్ నాకు నచ్చలేదు ఆ ప్రొసీజర్ అనేది. నాకు ఎందుకో వేస్ట్ అనిపించింది. నాకు నచ్చినప్పుడు నేను పెట్టుకుంటాను, నాకు స్ట్రెస్ ఉండొద్దు, ఒక ప్రెషర్ ఉండొద్దు అనేసి నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు పెట్టుకుందామని ఇంకా నేను ఆపేసాను. నేను ఫస్ట్ టైం నేను నమ్మలేదు, ఇవి ఉంటాయి కదా ఫేమస్ అయిన వాళ్ళకి ఇలానే వస్తాయిలే అనుకున్నా, కానీ తప్పదు, నమ్మక తప్పదు. ఇంకొకటి ఏంటంటే అసలు చైతన్య నారాయణ కాలేజ్లో పాపం ఆ పిల్లాడు కూడా 17 years అబ్బాయి ఊరికి ఎలా చనిపోయాడో కూడా తెలియకుండా, అంటే కొన్ని విషయాలండి న్యూస్ చూస్తుంటే నాకు ఎంత భయం వేస్తుందంటే అమ్మ, ఎలాంటి న్యూస్లు వింటున్నాం, ఎలాంటి న్యూస్లు చూస్తున్నామంటే వైజాగ్లోని ఏంటి బంగారం కోసం చంపేసి, అంటే ఎంతెంత క్రైమ్ రేట్లు చూస్తున్నామంటే ఇండియాలో. నిజంగా ఒక్కొక్కసారి భయం వేస్తుంది. అలాగే ఆడపిల్ల ఒకటి కదా, ఇప్పుడు పాపను తీసుకొచ్చినా కూడా ఒక 3 ఏళ్ళు ఈ పాప ఇక్కడ ఉన్నా మళ్ళీ తీసుకొచ్చినా కూడా అమ్మ అక్కడ ఎలా ఉంటుందో షైనీ, ఆమె కాలేజ్ అక్కడ చదివి అక్కడ తను ఎలాగా, అదొక టెన్షన్ అనమాట. అంటే ఇన్ని టెన్షన్స్. ఇంకా నా విషయానికి వచ్చేసరికి ఒక 3-4 నెలల వరకు నేను ఇక్కడే ఉండాలి. ఎందుకంటే నేను ఫస్ట్ నాకు ఇప్పుడు ఒక వీసా రావాలండి. ఓకే, 1 year వీసా నేను అప్లై చేసుకున్నాను. ఆ వీసా కార్డ్ ఒకటి వస్తుంది అనమాట. ఆ కార్డ్ వస్తేనే కానీ నేను ఒక లాయర్ని హైర్ చేసుకోలేను. ఆ లాయర్ ఏంటంటే పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వాలి, అతనికి నా బాధ్యతలు ఇవ్వాలన్నమాట. ఒకవేళ నేను ఉన్నా లేకపోయినా నా బతులు ఆయన తిరుగుతారు. నా సర్టిఫికెట్స్ కూడా ఇప్పుడు తీసేసుకున్నాడు కదా, నా సర్టిఫికెట్స్ ఏమీ లేవు, నా పెళ్లి కాంట్రాక్ట్ ఏమీ నా దగ్గర లేవు, ఒరిజినల్స్ అన్నీ కూడా. సో ఆ ఒరిజినల్స్ అన్నీ మళ్ళీ రికవర్ చేయాలంటే వేరే కాపీస్ ఏంటి, ఇప్పుడు నేను లాయర్కి డబ్బులు ఇచ్చి పెట్టుకొని నా బదులు ఆయన తిరిగినట్టుగా అనమాట. నేనంటే మొత్తం చాలా ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ తిరగాలి, అవి నేను తిరగలేను కాబట్టి నేను మనీ లాయర్కి ఇచ్చేస్తే నా బదులు ఆయన వెళ్ళి మంచిగా సర్టిఫికెట్స్ అన్ని తీసుకొని వచ్చి అప్పుడు కోర్టులోని కేసు వేస్తారు. సో కేసు వేసిన తర్వాత ఒక ఫస్ట్ హియరింగ్, సెకండ్ హియరింగ్ ఏదో ఉంటుంది, అంతవరకు నేను ఉండాలి. నేను ఉండి తర్వాత నేను అమ్మాయిని అప్లై చేసుకున్నాను కాబట్టి చాన్నాళ్ళు అయింది పెళ్ళి కాబట్టి తొందరగా వస్తుందని విన్నాను. సో నేను ఇప్పుడే ఎందుకు లెక్క వచ్చేయచ్చు కదా, తొందరగా వచ్చేయచ్చు కదా, తర్వాత నేను అప్లై చేసుకోవచ్చు అంటే మీకు ఒకటి క్లారిటీగా ఒకటి చెప్పాలి. ఏంటంటే నేను ఈజిప్ట్లో ఉన్నప్పుడే ఈ లింక్ అనేది వదిలించేసుకుంటే ఇండియా వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే అక్కడ నుంచి అప్లై చేసుకున్నాం అనుకోండి చాలా టైం పట్టేస్తుంది. నాది ఫారిన్ మ్యారేజ్ లెక్క వస్తుంది అనమాట నాది. సో ఆ ఫారిన్ మ్యారేజ్ లెక్క అవి తేలాలంటే ఇయర్స్ అండ్ ఇయర్స్ పట్టేస్తాయి అనమాట. అది నేను ఇక్కడ ఉన్నప్పుడే వీళ్ళకి విడాకులు కామన్. ఎంత కామన్ అంటే మంచినీళ్ళు తాగినంత కామన్ అనమాట, వీళ్ళ కల్చర్లోనే ఉంటుంది అది. ఇక్కడ కామన్ కాబట్టి మనం ఏంటంటే అప్లై చేసుకున్న తర్వాత ఒక 3 నెలల నుంచి 6 నెలలు టైం పడుతుందంట, కానీ ఖచ్చితంగా వస్తుంది. కానీ మన ఇండియాలో అప్లై చేసుకుంటే చాలా టైం పట్టేస్తుంది. మనం వాటి తిరగలేమండి, కేసులు తిరగలేము. అందులోని ఈ అబ్బాయి ఇండియాలో ఉండడు, నేను ఈజిప్ట్లో ఉండను. ఈ కేసులు తేలాలంటే చాలా తలకైనప్పుడు వచ్చినప్పుడే మనం క్లియర్గా చేసుకుని వస్తాయి. అందుకని ఇప్పటికీ నాకు ఈ రామి అనేది ఇప్పటికీ నాకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. నేను ఇవ్వను, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నేను ఇవ్వను. ఇప్పటికీ కూడా నా వంట నేను, నా పాపకి నేను మా ఇద్దరం వండుకొని తింటున్నా కూడా, తను వేరేగా ఉంటున్నా కూడా ఇప్పటికీ ఇవ్వను, ఏం చేసుకుంటావు చేసుకో అంటున్నాడు అనమాట. ప్రజెంట్ నా సిచ్యువేషన్ అయితే ఇలా ఉండింది. కానీ ఒకటండి, నా పని నేను చేసుకుంటున్నాను, ఎక్కడ డీలా పడలేదు. ఎంత నాకు ఆల్రెడీ నాకు కొంచెం తెలుసు కాబట్టి, కంట్రీలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేనేంటంటే కొంచెం ఒక్కరిదాన్నైనా కూడా నేను చేసుకోగలను. నాకు ఆ నమ్మకం ఉంది, దేవుడు నాకు అనుగ్రహం ఉండింది, దేవుడు అన్నీ నడిపిస్తాడు, చేసుకుంటాడు చక్కగాను. మీరు అందరూ బాగున్నారు కదా, నా కోసం మీరు కూడా మీరు పూజలు చేసుకున్నా, నమాజులు చేసుకుని ఏం చేసుకున్నా కూడా నా కోసం దండం పెట్టుకోండి దేవుడిని. ఏ దేవుడు మనం ఏ రూపంలో పూజించినా కూడా చేరుకునేది ఒకడే, ఆ లెటర్ అనేది ఒకడికే చేరుతుంది. కాబట్టి దేవుడి ఆశీర్వాదం నాకు కంపల్సరీ ఉండాలి. మీరు ఏ పూజలు చేసుకున్నా నా కోసం కూడా దండం పెట్టుకోండి. నేను ఖచ్చితంగా మీ అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఇంకొక విషయం తెలుసుకున్నాను ఏంటంటే, నిన్న ఈరోజు వచ్చిన విషయం ఇది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందంట, హౌస్ వైఫ్లకి 30,000 వేతనం, అంటే 30,000 జీతం ఇవ్వాలనేసి ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. అది ఎంతవరకు జరుగుతుందో నాకు నిజంగా తెలియదు. ఎందుకంటే మన వాళ్ళు ఇస్తారా, ఎవరైనా ఇస్తారా? ఎవరు? నాకు తెలిసి ఏ హస్బెండ్ కూడా 30,000 నెలకి ఆ వైఫ్కి తను చేస్తున్న ఉద్యోగానికంటే ఇంట్లో పనులు చేయడానికి, పిల్లల్ని చూసుకోవడానికి, మొత్తం మెయింటెనెన్స్ అన్నిటికి వాళ్ళకి జీతాలు ఇచ్చే నాకు తెలిసి అది జరగని పని. ఎందుకంటే పని చేసుకుంటా హౌస్ వైఫ్లు పాపం చిన్న ఉద్యోగాలు చేసుకుంటా, హోమ్ ట్యూషన్స్ అవి చెప్పుకుంటా 10,000 నుంచి 15,000 తెచ్చుకుంటున్నా ఈ రోజుల్లోని. అంటే వాళ్ళు హౌస్ వైఫ్గా ఉంటూ జాబ్ చేసుకున్నా కూడా 15,000 వచ్చినా, వీళ్ళు మొత్తం 24 hours ఒక హౌస్ వైఫ్గా ఉండి 30,000 వస్తున్నాయంటే ఇంకెవరు నాకు తెలిసి జాబ్లు అవి చేయరు, హౌస్ వైఫ్గానే ఉంటారు. నిజంగా ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. కరెక్ట్, నన్ను అడిగితే కరెక్టే, కానీ నిజంగానే మన వాళ్ళు చేస్తారా, అలాగా ఇంప్లిమెంట్ చేస్తారా లేదా నాకు డౌటే. మీకు నేను ఫైనల్గా చెప్పేది ఒకటేనండి, మనం
ఇండైరెక్ట్ వేలోనే మనం వెళ్దాము అనుకునేటప్పుడు ఇలాంటి తలకాయ నొప్పులు వస్తాయి. ఏంటంటే మనం ఎంకరేజ్ చేయకపోతే, ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళు ఎంకరేజ్ అవ్వరు. వాళ్ళకి ఎలాగ మనకి మోటివేషన్ ఎలా వస్తుంది? ఒక 10 మంది అడిగారు అనుకోండి, వీసా కావాలి, జాబులు కావాలి అనేసి అడిగారు అనుకోండి, 11వ ఖచ్చితంగా వాళ్ళకి అనిపిస్తుంటే ఇదేదో బిజినెస్ బాగుంది కదా పెడదాము అని. వాళ్ళు ఛానల్ పెట్టిన తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేశారో, లేదంటే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఛానల్ పెట్టుకున్నారో తెలియదు. కానీ సో మొత్తానికి సక్సెస్ అయ్యింది కదా, సక్సెస్ అయ్యింది. అన్నీ అసలు అంత డబ్బు మా బాబు ఎంతమంది ఉన్నారో తెలీదు, అంత ఆ లూప్లో ఎంతమంది ఉన్నారో తెలీదు. నిజంగా చాలా పెద్ద లూప్ అండి బాబు. ఒకటే చెప్తున్నాను నా తరపున మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఏంటంటే అడ్డదారులు తొక్కుతారా. ఎందుకంటే చాలా గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. మీరు నిజంగా అర్హులైతే 3 లక్షల కన్నా ఎక్కువ అవ్వదు తెలుసా. ఏ కంట్రీకి వెళ్ళాలన్నా కూడా, జాబ్ పరంగా వెళ్ళాలన్నా చాలా అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని వీసాస్, కొన్ని జాబ్స్ అయితే అసలు డబ్బులు కూడా తీసుకోరు. ఓకే, ఓన్లీ ఆ ఇన్సూరెన్స్కి వాటికి మళ్ళీ అప్లికేషన్ ఫీజులు అవే ఉంటాయి. కానీ మినిమమ్ డొంకదారులు అంతా తిరగొద్దండి. అంటే ఇండైరెక్ట్ వేలో మాత్రం వెళ్ళొద్దు. అన్ని లక్షలు పోస్తే, నిజంగా చెప్తున్నా, 15-20 లక్షలు పోస్తే చక్కగా ఇండియాలోనే బిజినెస్లు పెట్టుకోవచ్చు. ఇండియాలోనే అసలు అమ్మాయిలు, ఆడవాళ్ళు క్లౌడ్ కిచెన్స్ అనేసి ఇంట్లోనే అసలు కూర్చున్న ప్లేస్లోనే సంపాదించేస్తున్నారు. మీరు ఏంటి ఇలాగ చేస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. 15-20 లక్షలు అంటే మాటలా? ఎన్నేళ్ళు కష్టపడితే అంత వస్తుంది. వీళ్ళు ఏమీ కాకుండా ఇలాంటి వాళ్ళు టక్కుమని ఒక్క పేమెంట్ తోటి టక్కుమని పేమెంట్లతో తీసేసుకుంటున్నారు. ఒకసారి ఆలోచించి అసలు ఇలాంటి వాళ్ళని కాదు, ఎవరు కూడా డబ్బులు కావాలి, డబ్బులు పడతాయి అంటే మాత్రం నమ్మొద్దు. అసలు మీరు నిజంగా ఎడ్యుకేటెడ్స్ అయితే మీకు అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలి, ఆన్లైన్లో జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలి అనే ఒక నాలెడ్జ్ ఉంటాయి. చక్కగా గూగుల్లోని, లింక్డ్ఇన్ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మీరు అప్లై చేసుకోండి. మనం అక్కడనే బతకాలి, అక్కడనే లేదు. ఏ పుట్టలో ఏ పాము ఉందో, మీరు నిజంగానే సెలెక్ట్ అయితే వాళ్ళే హైర్ చేస్తారు. అంతేగాని డబ్బులు ఇచ్చి మరి ఇంత పేమెంట్స్ అంటే అసలు మాటలా? నాకైతే ఎంత కోట్లు అంటే మాటలా అండి. అది నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరికి కూడా మీరు మనీ ఇచ్చి మాత్రం ఎక్కడో సెటిల్ అవుతామో అంత మాత్రం అసలు నమ్మొద్దు. ముందుగానే ఎవరికి ఏ ₹1 ఇవ్వద్దు. బట్ ఏదైనా కూడా, ఒకవేళ టూరిస్ట్ వీసా ఏదైనా అంటే అప్లికేషన్ ఫీజు అనేది రిటర్న్ రాదు అని క్లియర్గా చెప్పండి. ఆ చిన్న అమౌంట్ మాత్రం రిటర్న్ రాదు. బట్ రిమైనింగ్ మనీ ఏమైతే ఉందో అది వీసా వచ్చిన తర్వాతనే ఉంటుంది. సో ఖచ్చితంగా అది రిటర్న్ ఇవ్వాలి. ఒకవేళ వీసా రాలేదంటే ఆ అమౌంట్ వాళ్ళకి ఖచ్చితంగా రిటర్న్ ఇవ్వాలి. మొత్తం అంతా డబ్బులు తీసేసుకొని వీసా ఇవ్వకుండా రిటర్న్ ఇవ్వమంటే అది నిజంగానే అన్యాయం, చాలా అన్యాయం. అలాగా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మన ఇండియన్స్నే మోసం చేస్తారంటే బెస్ట్ ఎగ్జాంపుల్ కదా, ఇంతకన్నా మనం ఏం చెప్తాం. అలా సో అందరూ సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? నేను కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎంత వీలైతే అంత తొందరగా వచ్చేయాలని ట్రై చేస్తాను. ఓకేనా? మరి మంచి వేళలో మరి కలుద్దాం. బాయ్.